అన్న అందరికీ నమస్తే. నా పేరు రాంబాబు. నా యూట్యూబ్ ఛానల్ వచ్చి విజ్ఞానం ఛానల్. నేను ప్రశ్నించే ప్రతి మాట మరొకరికి జ్ఞానం కలిగించే విధంగా మాట్లాడాలని, నాతో పాటు కొందరు జ్ఞానం నేర్చుకోవాలని ఆలోచనతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది. నేను మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడతా. నేను బైబిల్కి వ్యతిరేకని కాదు, భగవద్గీతకి వ్యతిరేకని కాదు. మనుషుల్లో ఉన్న కొంత స్వార్థపు ఆలోచనలకు వ్యతిరేకిని. అది పాస్టర్ అవనివ్వండి, పంతులు గారు అవనివ్వండి, ఇటువంటి వ్యక్తులైనా సరే నేను దాన్ని ప్రశ్నించాలని అనుకుంటున్నా. ఎందుకంటే మనుషులు జ్ఞానం కోల్పోయి బతకటం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దేవుడు అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, దేవుడి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు దేవుడు నిజంగా ఉన్నాడా, దేవుడు ఏ రూపంలో ఉంటాడో అనేది నా ఛానల్ ఉద్దేశం, నేను ప్రశ్నించే ఉద్దేశం కూడా. మీరు దయచేసి నేను పాస్టర్లకు వ్యతిరేకను లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకను అని అనుకోవద్దు. మూర్ఖులకు వ్యతిరేకం నేను, పాస్టర్లందరికీ వ్యతిరేకం కాదు. జ్ఞానం కలిగిన మాట్లాడిన ప్రతి వ్యక్తికి నేను విరోధిని కాదు. మీరు కొంతమంది మీ స్వలాభం కోసం మీరు ప్రజల్ని తప్పుదారి పట్టించి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రజలు మీ వల్ల, కేవలం మీ వల్ల ఎక్కువ 90% ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారంటే అది క్రైస్తవ్యంలో ఉన్న మీలాంటి మూర్ఖుల వల్ల. ఇలాంటి మూర్ఖులను ఖండించి ప్రజల కళ్ళు తెరిపించాలనేది నా ఛానల్ ఉద్దేశం. నేను బైబిల్లో ఉన్న తప్పులు వెతుకుదామని కాదు, లేదా భగవద్గీతలో ఉన్న తప్పులు వెతుకుదామని, అంతకన్నా కాదు. మనిషిని మనిషిగా ఎలాగ తీర్చిదిద్దాలనేది చిన్న ఆలోచన. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, విజ్ఞానం ఛానల్. నేను దేవుని గురించి, దేవుడు అంటే యేసుప్రభువేనా లేకపోతే వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, దేవుడు అంటే ఏంటి, దేవుని స్వరూపం అంటే ఏంటి అనేది చెప్పాలనేది నా ఆశ. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను పెట్టే ప్రతి వీడియో చూసి అర్థం చేసుకుని మనిషి అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, దేవుడు ఎట్లా వచ్చాడు అనే దాని గురించి చెప్పాలని నా ఆశ.